సమస్త జీవకోటి రాసులలో బుద్ధి, ప్రేమ, శాంతి, క్షమ, శక్తి మొదలగు రూపాలలో అవతరించి లోకాన్ని నడిపిస్తున్న ఆ దేవి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ లభించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ. భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ, తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ. గుబగుండం మెట్ట వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. బుధవారం మధ్యాహ్నం నంద్యాల వైపు నుండి దోర్నిపాడు వైపుగా వెళ్తుండగా కారు అదుపు తప్పడంతో కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దోర్నిపాడుకు చెందిన 3 వ్యక్తులు ఉండగా 2 వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కృష్ణాపురం కాలనీలో ఖాజా వరలక్ష్మి రేషన్ షాపును ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాల టౌన్ 19 వార్డ్ నందు ఖాజా వరలక్ష్మి గారి రేషన్ షాపును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఇక నుండి నాణ్యమైన రేషన్ సరుకులను నేరుగా రేషన్ షాపుల వద్ద పొందే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని, జూన్ 1 నుండి రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలకు సంబంధించిన సరుకులు కూడా తక్కువ ధరకు అందించనుందని, ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి రేషన్ అందే విధంగా డీలర్లు ముందుకు సాగాలన్నారులా. అనంతరం 60 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి దగ్గరికి వెళ్లి సరుకులను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో 19 వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ షేక్ మహమ్మద్ రఫీ, మున్నా, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు, జిల్లెళ్ల శ్రీరాములు, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దూదే మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మస్జీద్ ఏ ఖాన్ ఖా బస్ స్టాండ్ నూతన కమిటీ సభ్యులను. నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్సు స్టాండ్ ఎదురుగా ఉన్న మస్జీద్ ఏ ఖాన్ ఖా నూతన కమిటీ సభ్యులు నంద్యాల 39 వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని వారి కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ మస్జీద్ అభివృద్ధి, పరిశుభ్రత, ముస్లిం సోదరులకు వసతుల కల్పన తదితర కార్యక్రమాలను నూతన కమిటీ సమర్థవంతంగా నిర్వహిస్తూ మస్జీద్ ద్వారా ముస్లిం సమాజానికి మంచి సేవలందించాలని ఆకాంక్షించారు. అదే విధంగా ముస్లిం సంక్షేమం కొరకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖాన్ ఖా మస్జీద్ కమిటీ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, ఉపాధ్యక్షులు మహ్మద్ ఇసాక్, అప్సర్ భాషా, కార్యదర్శి ఇస్మాయిల్ అలీ, జాయింట్ కార్యదర్శి హిదాయతుల్లా, కోశాధికారి జాకీర్, కమిటీ సభ్యులు షబ్బీర్, ఖుర్షీద్, మహ్మద్ రఫీ, ఇబ్రహీం, అబ్దుల్ గఫ్ఫార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే విషమనా పాంప్లెట్ है पाम्पलेट నిలబడండి మధ్య నిలబడండి ఓకే మేడం జీఎస్టీ పైన కేంద్ర ప్రభుత్వం తగ్గించారు. చాలా మటుకు దాంట్లో 10% తగ్గింది జీఎస్టీ. కొన్ని దాంట్లో జీఎస్టీ కూడా తీసేసారు. నీకు ఇంకా మంచిది కదా.
ఇప్పుడు నుంచి ఇంకా బాగా మేడం జిఎస్టీ మేడం అన్న ఎట్లా తిరగాలి అన్న ఎట్లా అందరికీ నమస్కారం. మనం ఈరోజు చూస్తున్నాము జిఎస్టీని కంట్రీ వైడ్ మొత్తం తగ్గియడం జరిగింది. కరెక్ట్ సంక్రాంతి పండగ దసరా పండగ ముందు తగ్గియడం జరిగింది. నవరాత్రి ముందు తగ్గియడం జరిగింది. ఈ ఛాన్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు గవర్నమెంట్ ని, సెంట్రల్ గవర్నమెంట్ ని, స్టేట్ గవర్నమెంట్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మనం చూసాం ఎకానమీ అనేది స్లో డౌన్ అవ్వకుండా, ఏం కాకుండా, ఈ ప్రజలకి ఏమి ట్యాక్స్ భారం పడకుండా మొన్న చూసాము. ఫైనాన్స్ మినిస్టర్ గారు ట్యాక్స్ కూడా 12 lakhs వరకు వితౌట్ ట్యాక్స్ కట్టకుండా చేశారు. ఇప్పుడు ఈ జిఎస్టీ కూడా తగ్గించారు. బైక్స్ మీద ఎలా ఉంటుందంటే, ముందుగా బైక్ చూస్తాం, ఈ ఫార్మర్స్ ఈ దసరా టైంలో బాగా కొంటారు బైకులు కానీ కార్లు కానీ. వాళ్ళకి ఈ జిఎస్టీ తగ్గడం కూడా ఒక్కొక్క బైక్ మీద 10,000, కార్ల మీద ₹1,00,000 దాకా తగ్గింది. అందుకే ఈ అవకాశం అందరం ఉపయోగించి మనం ఈ గూడ్స్ అన్ని చూసాం, ఈ గ్రాసరీస్ మీద అన్నిటి మీద బాగా తగ్గింది. ఈ అవకాశం తీసుకుంటూ బాగా స్పెండ్ చేస్తారని కోరుకుంటూ, మన ఎకానమీని ఇంకా పైకి తీసుకుపోతారని అందరు కోరుకుంటూ, సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. రేపు దసరా సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వము మన ప్రజలందరికీ, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలందరికీ ఒక సూపర్ సక్సెస్ఫుల్ జిఎస్టీ తగ్గించి ఒక మంచి న్యూస్ ఏదైతే ఉందో అది ప్రకటించారు. ఈరోజు ఫారూక్ గారు ఆధ్వర్యంలో, అలాగే అందరూ టీడీపీ, జనసేన, అట్లాగే బీజేపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నంద్యాలలో ఇక్కడ మార్కెట్లో ర్యాలీగా వచ్చి అక్కడ షాపులలో అందరినీ అడగడం జరిగింది. ఎంతో సంతోషంగా ఈరోజు మాకు జిఎస్టీ తగ్గింది, జిఎస్టీ తగ్గడంతో మాకు బిజినెస్ పెరుగుతుంది, మాకు అవకాశాలు కూడా ఎంఎస్ఎంఈస్ అయితేనేమి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయితేనేమి, వాళ్ళకు కూడా అవకాశాలు పెరిగాయి అని ఎంతో సంతోషంగా ఉన్నారు. మనం గమనిస్తే ఈరోజు మెడిసిన్స్ పైన, ఈరోజు మెడికల్ షాప్ లో ఉన్నాను, మెడికల్ షాప్ ఓనర్ గారు ఉన్నారు ఇక్కడ, మెడిసిన్స్ పైన దాదాపు 10% జిఎస్టీ తగ్గింది. అట్లాగే లైఫ్ సేవింగ్ డ్రగ్స్, చాలా క్యాన్సర్ డ్రగ్స్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పైన జిఎస్టీ వేవ్ ఆఫ్ చేశారు. అట్లాగే ఎక్స్రే ట్యూబ్స్ పైన కూడా మనకు తగ్గించడము, చాలా మటుకు ఎక్విప్మెంట్ పైన, అలాగే మేక్ ఇన్ ఇండియా ని ముందు పెట్టి వాళ్ళను ఎంకరేజ్ చేసేలాగా విధంగా కూడా మన కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్, రైతులకు అందుబాటులో ఉన్న అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ పైన కూడా దాదాపు 10% తగ్గించడము, అట్లాగే ఎన్నో పరికరాల పైన కూడా తగ్గించడము. ఈరోజు విమెన్ కి సంబంధించి శానిటరీ ప్యాడ్స్ అయితేనేమి, లేదంటే హెల్త్ పరంగా వాళ్ళ హెల్త్ కిట్స్ కి అయితేనేమి, కొన్ని చాలా చోట్ల జిఎస్టీ తగ్గించడము, వేవ్ ఆఫ్ చేయడము జరిగింది. ఇది ఎంతో శుభ పరిణామము. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి తరపు నుండి ఈరోజు నరేంద్ర మోడీ గారికి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దసరా శుభాకాంక్షలు చెప్పండి. అందరికీ చెప్తాను, ఇప్పుడే చెప్తాను కదా. ఇప్పుడు చెప్పండి మేడం, తాగి చెప్పండి. నాయన అదేందో వేరే ఉంది. అన్నా
ఓకే అన్న आया खलील भाई ओके 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 मैडम ये खाड़ू ना కొంచెం సైడ్ ఓకే ఓకే అన్న విశ్వం ఫోటో ఇది అదే కొట్టి జిఎస్టీ ఓకే ఈడ ఈడ बोला वासवी माता को जय, बोला वासवी कन्या परमेश्वरी माता को जय। అంటే ఫెన్సింగ్ కత్తిసాములో జిల్లాలో గెలిచింది, రాష్ట్రంలో ఇండియా తరఫు నుంచి ఆడిందండి. మనం ఒక్కసారి గ్రాండ్ గా క్లాప్స్ కొడతాం, ఎందుకంటే ఒక ఆనిముంటే మన నంద్యాల పాప చేయడానికే సరిపోదు టైం. అటువంటిది హోంవర్క్ చేసుకుంటూ మళ్ళా స్టేడియంకు పోయి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి ఇండియా పటాన్ని ఆసియా ఖండంలో చూపించగలిగిన పాప ఈ పాప. నిజంగా కూడా గ్రేట్. నిజంగా ఆ పాపను కన్నా వేణు దంపతులు నిజంగా కూడా అదృష్టవంతులు. ఆ పాపకు ఆ విధంగా నేర్పించిన లక్ష్మణ్ అయితేమి, పేరెంట్స్ అయితేమి, నిజంగా కూడా వాళ్ళందరూ కూడా ఎంతో ప్రోద్బలంతో ఇచ్చిన దాన్ని ఆ పాప సద్వినియోగం చేసుకుంది. నిజంగా కూడా ఈ వేదిక మీద ఆ పాపను సన్మానించడం అనేది కూడా మనందరికీ కూడా నంద్యాలకే అదృష్టం. ఎందుకంటే అలాంటి వాళ్ళే ఇప్పటి రోజుల్లో మనకు అవసరం. ఎందుకంటే ఆడపిల్లని మనం ఈ విధంగా తీసుకుని వస్తేనే ముందుకు మన భవిష్యత్తు బాగుంటుంది. ఆడపిల్ల ఎంత ధైర్య సాహసాలతో ఉంటేనే మనిషి మనుగడ అంత ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయికి మనం సత్కరించుకోవడం మన అదృష్టంగా మనం భావిస్తున్నాం. సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం. 2024లో ఎస్టీఎఫ్ ముట్టు 14 కేటగిరీలో జిల్లా స్థాయిలో బంగారు పథకాన్ని సాధించింది. 2024 హెచ్ఈఎఫ్ అండర్ 14 కేటగిరీలో టీమ్ ఈవెంట్ నందు రాష్ట్ర స్థాయి బంగారు పథకం సాధించింది. అలాగే 2024 అసోసియేషన్ పోటీల్లో సీనియర్ కేటగిరీలో జిల్లా స్థాయి బంగారు పథకం, అలాగే రాష్ట్ర స్థాయి వెండి పథకం కూడా సాధించడం జరిగింది. అలాగే కేరళలో కర్నూలు నందు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ప్రతిభ కనబరిచింది. 2025 అసోసియేషన్ పోటీల్లో అండర్ 14 కేటగిరీ జిల్లా స్థాయి నందు బంగారు పథకంతో పాటు ఒడిశాలో కటక్ లో జరిగినటువంటి జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. 2025 అసోసియేషన్ పోటీలకు సంబంధించినంత వరకు ఉత్తరాఖండ్ హల్ద్వాన్ లో ఉన్న జరిగిన జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ఇండియా టీం తరఫున ఆడటానికి క్వాలిఫై అయి ఏషియన్ క్వాడర్ గా కప్ 2025
స్థాయిలో 17 దేశాలు పాల్గొనగా ఏషియా మొత్తం మీద 26వ స్థానం సాధించిన మన పప్పటి చిన్మయి శ్రేయకు ఒక్కసారి కడతాల ధ్వనులతో అందరూ కూడా చేతులెత్తి పైకి చేతులెత్తి చేయండి. బికాజ్ ఇట్స్ రియలీ మనం హర్షించదగ్గ విషయం. మనం ఎక్కడా కూడా వెనకాడక్కర్లేదు. అలాంటి అమ్మాయిని మనం ఆశీర్వదించడంలోనూ క్లాప్స్, చిన్న విషయం క్లాప్స్ కొట్టడం అనేది 2 చేతులు అమ్మాయికి మా కళారాధన ద్వారా మధుర స్వీట్స్ వారి ఆధ్వర్యంలో జరిగే ఈ దసరా పోటీలలో భాగంగా ఒక చిన్న మెమోటోని మన యువ నాయకుడు ఫయాజ్ గారి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఒక వెస్టర్న్ సాంగ్ కి చాలా బాగా చేశారు. ఒక మైకేల్ జాక్సన్ సాంగ్ ఉంటుంది, మీకు తెలుసుంటుంది. దాంట్లో మైకేల్ జాక్సన్ ప్లస్ భరతనాట్యం డాన్సర్ కలిసి చేస్తారు. అది గుర్తొచ్చింది. చాలా బాగా చేశారు. వాళ్ళకందరికీ కంగ్రాచులేషన్స్. దీన్ని ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినందుకు కూడా వీళ్ళకి అన్సర్ జ్యువెలర్స్ కి, ఆర్జీఎం వాళ్ళకి, వేణు వాళ్ళకి అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ నన్ను ఈ ప్రోగ్రామ్ ని ఆహ్వానించినందుకు వీళ్ళందరికీ, ఆర్గనైజర్స్ కి అందరికీ థ్యాంక్ యూ అండి. నమస్కారం. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ కూడా నేను రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ చాలా బాగా చేశారు. ఇయర్ ఇంకా చాలా కానుంటుంది. లాస్ట్ ఇయర్ అయితే దసరా వేషాలు చాలా మంది ఉండే, చాలా బాగా చేశారు. లాస్ట్ ఇయర్ కూడా చెప్పడం జరిగింది. ఆ కాంతారా సినిమా గుర్తొచ్చిందని. ఈసారి కూడా వెయిట్ చేస్తున్నాము ఎలా చేస్తారో అని. ఇక్కడ వచ్చిన అందరికీ దసరా శుభాకాంక్షలు. ప్లస్ ఈ ఆర్గనైజర్స్ ఇంత పెద్దగా చేసినందుకు వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తూ నన్ను ఆహ్వానించింది చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్.
అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన నంద్యాల టైమ్స్ వాళ్ళకి, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న అందరికీ, ఆర్గనైజర్స్కి అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ, లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్కు రావడం జరిగింది. మనం చూసాం మన కళలకి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మనం అదే చేయాలి. మన కళలకి మన ప్రోగ్రాంకి మనం ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా పాటల కన్నా ఇలాంటి ప్రోగ్రామ్స్ ని మనం ఎంకరేజ్ చేయాలి. మనం చూసాం ఇంతమంది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సినిమా ఫ్లాప్ అయితే గంటలు లేచి వెళ్ళిపోతారు, కానీ మీరంతా రాత్రంతా కూర్చొని ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారంటే దీనికి ఉన్న వాల్యూ మీ అందరికి తెలుసు. మీరందరూ ఈ దసరాని ఇలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, మళ్ళీ ఆర్గనైజర్స్ కి కంగ్రాచులేట్ చేస్తూ, నెక్స్ట్ ఇయర్ మమ్మల్ని మళ్ళీ పిలవాలని మళ్ళీ వీళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ డెఫినెట్ గా మీకు ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ కి మీరు చూసాం 50,000, 20,000, 30,000 గిఫ్ట్స్ ఉన్నాయండి. ओम भवन्ते राजावर्णा भवन्देव बृहस्पतिः भवन्त इन्द्रश्चाग्निश्चराज्ञं धारयतां ध्रुवम् अस्मै నువ్వు ఎన్నికుండు స్వామి, ఎన్నికుండు ముందుకు వాళ్ళు కనిపిరు. రైట్. हस्तमृक्षाय आत्म्या देशवाय नमः, नारायणाय नमः, माधवाय नमः, गोविन्दाय नमः.
ఒక్క నిమిషం అట్టాడు అన్న ఒక్క నిమిషం అన్న 12% తగ్గించారు ఇక మా ఇది పట్టుకో ఈ మందు రేటు తగ్గినాయిడా చాలా వస్తుంది వేరే వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ పొన్నంపురం కార్ అడ్డం పెట్టారు అయిపోలేంగా బాయ్ తీసుకుని వద్దాం ఎంతవరకు వేశారు సంతోషమా ప్రజలు చెప్పు కాబట్టి ఈ వస్తువులన్నీ రేటు ఉన్నాయని చెప్పి సంతోషం లేకపోతుంది సార్ అట్లా పట్టుకో సార్ సార్ శ్రీనివాస్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ రెవెన్యూ మినిస్టర్ ఉండే శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ వెంకటాచలంలో సార్ పట్టుకో సార్ అమౌంట్ ఓకే ఓకే భాగ్యమ్మ ఏ
గాడి చెల్లడిపోతాం ముందుకి పక్కలే పక్కలే అదే ఇది సార్ తీసుకో సెక్రటరీ లక్ష్మీదేవి సార్ వచ్చి స్వయంగా ఇస్తున్నారు రోజు ఎవరితో తెచ్చుకోవాలి తీసుకుంటారా ముందుకు రా 10,000 ఇస్తాను తల్లి కొందరు వచ్చిందే ఆ పాప కూడా వచ్చింది కదా ఇద్దరు అంటే మొత్తం ఇది కుటుంబానికి 10,000 అది 26 ఒక 10 36,000 స్కూల్ డ్రెస్సులు కాకుండా బుక్ కాకుండా అన్ని కాకుండా భోజనం మధ్యాహ్నం భోజనం కూడా సార్ సార్ సంతోషమా